రాహుల్ కులంపై బీజేపీ నాయకులు నీచమైన ఆలోచనలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. త్యాగాల కుటుంబం గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదన్నారు. బీజేపీ నేతల కుల రాజకీయాలను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేతలు. ఇవాళ బండి సంజయ్ గారు, బుర్రా నర్సయ్య గారు, ఎక్స్ ఎంపీ గారు మాట్లాడిన వాక్యాలు సమంజసమైన వాక్యాలు కాదు. ఎందుకంటే బుర్రా నర్సయ్య గారు బీసీ అవునా కాదా? బీసీ అవునైతే నువ్వు నిజంగానే బీసీ మేధావి అయితే ఇవాళ రాహుల్ గాంధీ గారు బీసీల కులగణన పెట్టడం తప్ప, పార్లమెంట్ లో మాట్లాడడం తప్ప. అదే విధంగా మా రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన కొరకు దాదాపుగా 42% కులగణనకు పెట్టడం తప్ప. అది అసెంబ్లీలో, అదేవిధంగా పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడడం తప్ప. కులగణన మాట్లాడారు రాహుల్ గాంధీ, కానీ రాహుల్ గాంధీ ఎవరికి విమర్శించలే. రాహుల్ గాంధీ ఒక బీసీ కులానికి కులగణన తీసుకురావాలి కాన్సెప్టు, గ్రూప్ 1 కానీ, సివిల్ సర్వీస్ కానీ, రాజకీయంగా కానీ, వేరే విధంగా కానీ ఎలాంటి వాళ్ళకి లబ్ధి పొందడం లేదని ఆ కులగణన తేయడం జరిగింది. అదేవిధంగా నేను బుర్రా నర్సయ్య గారికి, అదేవిధంగా బండి సంజయ్ గారికి అడుగుతున్నా, మీరు కూడా బీసీలే కదా, మరి కులగణన పెట్టడం తప్ప అనండి. ఇది కులగణన పెట్టడం తప్పని మీరు రాహుల్ గాంధీ క్యాస్ట్ కాదు, రాహుల్ గాంధీ బీసీ కాదు, రాహుల్ గాంధీ ఇంకోటి కాదు. రాహుల్ గాంధీ గారు వాళ్ళ తాత ముత్తాతలు చేసిన స్వతంత్ర దేశానికి స్వతంత్రం తేవడానికి ముందు భాగంలో పోరాటం చేసిన నెహ్రూ గారు ఎన్నోసార్లు జైల్లోకి పోయారు. అదేవిధంగా నెహ్రూ గారు ఆ రోజుల్లో కూడా రాజ్యాంగంలో రాయించినప్పుడు, అదేవిధంగా ఎస్టీ ఎస్సీ బడుగు బలైన వర్గాలకే పైకి తీసుకొచ్చిన ఒక నాయకత్వం, తెలంగాణ ఇచ్చిన నాయకత్వం, బంజారా సోదరులకు ఎస్టీలో కలిపిన నాయకత్వం ఇందిరాగాంధీ గారిది. అటువంటి ఇందిరాగాంధీ కుటుంబానికి మనం విమర్శించడం ఎలాంటి పబ్లిక్ ఒప్పుకోరు. గత వారం రోజులుగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈరోజు బూర నర్సయ్య గౌడ్ గారు రాహుల్ గాంధీ గారి వంశం, అదేవిధంగా వ్యక్తిగత విషయాల మీద తప్పుడు మాటలు మాట్లాడడం వారి సంస్కారహీనమైన రాజకీయానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జవహర్లాల్ నెహ్రూ గారు సుదీర్ఘ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలు జీవితాన్ని గడిపి స్వతంత్రానంతరం మొదటి ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళికలతో దేశాభివృద్ధికి పాటుపడ్డ వ్యక్తి. స్వర్గీయ ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత కోసం తన ప్రాణాన్ని సైతం అర్పించిన, గరీబీ హఠావో నినాదాన్ని తెచ్చిన మహా ఉక్కు మహిళ. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు సాంకేతిక విప్లవాన్ని తెచ్చి ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించిన రాజీవ్ గాంధీ గారి వారసుడు రాహుల్ గాంధీ గారి కులాన్ని వ్యక్తిగతంగా విమర్శించడం ఇది మీకు తగదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. బూర నర్సయ్య గౌడ్ గారు, మీరు ఒక వైద్య వృత్తి చదివిన, ఉన్నత చదువు చదివిన ఒక వ్యక్తిగా బీసీ బడుగు బలైన వర్గాల పక్షపాతిగా ఈరోజు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ ఆమోదం కోసం పంపిస్తే దాని మీద పోరాడాల్సిన మీరు ఈరోజు రాహుల్ గాంధీ గారిని కించపరిచే విధంగా మాట్లాడడం ఇది సబబు కాదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నో పాలసీలు, ఎన్నో సప్లాన్లు, అదేవిధంగా దేశాభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు తెచ్చిన కాంగ్రెస్ గాంధీ కుటుంబం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారి గురించి ఒక్క మాట మాట్లాడినా ఈ దేశ ప్రజలు మిమ్మల్ని క్షమించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బండి సంజయ్ గారు, బూర నర్సయ్య గౌడ్ గారు నిజంగా బీసీలు అయితే బీసీల కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారిని, సమర్థిస్తున్న రాహుల్ గాంధీ గారిని మీరు అభినందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దాన్ని సమర్థిస్తూ మోడీ గారి మెడలు వంచి పార్లమెంట్లో బిల్లు చట్టపరమైన ఆమోదం తేవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.